హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 27th ఫిబ్రవరి 2024లో జరిగిన పేపర్ 1 షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ అనేది సైకాలజీ అండ్ తెలుగు బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ బుక్ మెయిన్గా సాయి గంగా గారు పబ్లిష్ చేసిన టెట్ ఏపీ టెట్ 2024 పేపర్స్ అనేవి మొత్తం ఎస్జిటి అసిస్టెంట్ పేపర్స్ అనేవి మొత్తం ఎన్నైతే టెట్ పేపర్స్ జరిగినాయో అన్నీ కూడా ఈ బుక్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇవి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి రాబోతున్న టెట్కి చాలా యూజ్ అవుతాయని నా ఉద్దేశం. బిట్స్లోకి వెళ్తే, పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి సాధికారత్వ శైలి, ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. సో వికాసాన్ని ప్రాగుప్తీకరించగలం అనేది కరెక్ట్. సో ఇక్కడ మిగతా 3 కూడా కరెక్టే. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం సంచితమైనది, 3 కరెక్టే. సో ఇదొకటే ప్రాగుప్తీకరించగలం వికాసాన్ని, ఇక్కడ ప్రాగుప్తీకరించలేమని ఇచ్చారు కాబట్టి ఇది తప్పుగా రాయబడింది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, క్రింది వానిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. సో ఈ క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడిందంటే ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు, ఇది తప్పు. సో మిగతా 3 కూడా కరెక్ట్. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ నమ్మకం అపనమ్మకం, చొరవ అపరాధం, శ్రమశీలత నూన్యత, సన్నిహిత్వం ఏకాంతం. చొరవ అపరాధం అనేది కరెక్ట్, ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష దేనికి ఉదాహరణ? ఆర్మీ ఆల్ఫా పరీక్ష దేనికి ఉదాహరణ అంటే సామూహిక ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. నెక్స్ట్, 6th, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్పియర్మన్, ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య 8, ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ గుప్త దశ, ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలు సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, ఆప్షన్ 3 విభిన్న ఆలోచన కలిగిన వారు. నెక్స్ట్, క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. మూర్తిమత్వ శోధికలు. ప్రక్షేప పరీక్ష కానిది మూర్తిమత్వ శోధికలు. నెక్స్ట్, అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ. సో అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటి? పరిహార 2 ఇష్టం లేదు కాబట్టి పరిహార సంఘర్షణ. నెక్స్ట్, ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం. అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఫలితం అన్న సరికాని వాక్యం అంటే అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం, ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చూసుకునే అభ్యసన బదలాయింపు రకం అనుకూల. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు అనుకూలం. ఎందుకంటే హిందీ భాష నేర్చుకున్న వాళ్ళకి సంస్కృతం అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్, విన్సీ ఒక అర్థరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన ఎంత? 35. సో దీనికి మనకి అసలు ప్రయత్నాలు మైనస్ మొత్తం ప్రయత్నాల్లోంచి అసలు ప్రయత్నాలు తీసేసి బై మొత్తం ప్రయత్నాలు ఇంటూ 100 వేస్తాం. అంటే 20 మైనస్ 13 బై 20 ఇంటూ 100 వేస్తాం. సో ఇక్కడ ఎంత వస్తుంది? 20లోంచి 13 తీసేస్తే 7/20 అంటే ఇక్కడ 0 క్యాన్సిల్, ఈ 2 ఇందులో 5 టైమ్స్ అంటే 7 × 5 అంటే 35.
సో మనకి ఆన్సర్ 35, ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు ఎబ్బింగ్ హాస్, ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, పావులో ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. పావులో ప్రయోగంలో ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్, క్రింది వానిలో గెస్టాల్వాది కానివారు. కింది వానిలో గెస్టాల్వాది కానివారు అంటే స్కిన్నర్, కోహ్లర్, కోఫ్కా, వర్తిమర్ అనేవారు గెస్టాల్వాదానికి సంబంధించిన వారు. నెక్స్ట్, ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. వైఖరి, ప్రత్యక్షం, సహజ సామర్థ్యం, సృజనాత్మకత. ఆప్షన్ 2 ప్రత్యక్షం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్, ప్రత్యక్షం. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించింది అంటే ప్రత్యక్షానికి సంబంధించింది. నెక్స్ట్, క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది. సో అనుకరణ. సంబంధించినది అన్నారు కాబట్టి అనుకరణ. విశ్లేషణ, మూల్యాంకన, వినియోగం అనేవి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. నెక్స్ట్, డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డిస్లెక్సియా అంటే పఠనం. నెక్స్ట్, ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం. ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ఏంటి? పరిస్థితులను కల్పించడం. నెక్స్ట్, క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. ప్రింటర్, స్కానర్, కీబోర్డ్, టచ్ ప్యాడ్ అనేవి ఇన్పుట్ పరికరాలు. ప్రింటర్ అనేది కాదు. నెక్స్ట్, 1 కిలోబైట్ దీనికి సమానం. 1024 బైట్స్కి సమానం. 1 కిలోబైట్, 1 KB ఈక్వల్ టు 1024 బైట్స్. నెక్స్ట్, MOOC విస్తరణ రూపం. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, ఆప్షన్ 2 కరెక్ట్. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అంటే MOOC విస్తరణ రూపం. నెక్స్ట్, RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్నదాన్ని RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యగా భావిస్తారు. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. 2030. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి అంటే 2030 అంటే 2030కి. నెక్స్ట్, జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు 75%, ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, నిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్, ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది. అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు. నెక్స్ట్, తెలుగు బిట్స్. వరి పంట లేని యూరును, దొరయుండని యూరు, తోడు దొరకని తెరువున్, ధరను పతి లేని గృహమును అరయంగా రుద్రభూమి ఎనుదగు సుమతి అన్నారు. పై పద్యంలో ధర అనే పదానికి అర్థం. ధర అంటే భూమి. నెక్స్ట్, సుమతి శతకర్త బద్దెన, ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, ఇక్కడ మనకి గద్యం ఇచ్చి తిక్కన ప్రకృతి వర్ణనను నేలవిడిచి సాము చెయ్యవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత. సో మనకి ఇక్కడ గద్య భాగం ఇచ్చి ఒక పాసేజ్ ఇచ్చి పారాగ్రాఫ్ కింద ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడిగారు. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం, ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, సేమ్ అదే గద్యం ఇచ్చి అదే పాసేజ్ ఇచ్చి నేల విడిచి సాము చేయడం అనేది ఒక జాతీయం మరియు పలుకుబడులు, ఆప్షన్ 3 and 4 కూడా ఇచ్చారు ఆప్షన్స్లో. సో 2 కూడా కరెక్ట్. ఈ రెండింటిలో ఏదన్నా కరెక్ట్ పెట్టచ్చు. నెక్స్ట్, మిత్ర సాహస్రి శతకర్త కొండూరు వీరరాఘవాచార్యులు. నెక్స్ట్, చేలము అను పదమునకు అర్థం వస్త్రము.
ఆశ పదానికి పర్యాయ పదాలు ఇచ్చ, ఇప్స, ఈప్స, ఇచ్చ, ఈప్స. పుస్తకం అనే పదానికి వికృతి పుస్తకము, పొత్తము. ఆప్షన్ 4 కరెక్ట్. మొలక, జలము పదాలకు నానార్థ పదము. మొలక, జలము పదాలకు నానార్థ పదం అంకురం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి అన్నారు. ఈడు జోడు అనేది జాతీయం. నెక్స్ట్, పున్నమికి పోత, అమావాస్యకు ఆరగింపు ఏమిటది? తేనెపట్టు. పున్నమికి పోత, అమావాస్యకు ఆరగింపు ఏమిటది అంటే తేనెపట్టు. లింగవచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు, అవ్యయము. నెక్స్ట్, భవిష్యత్ కాలం అనగా జరగబోయే కాలం గురించి చెప్పేది. గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి చతుర్థి విభక్తి. కొరకు వచ్చింది కాబట్టి చతుర్థి విభక్తి. నెక్స్ట్, క్రింది వానిలో వాక్యాంత బిందువు. క్రింది వానిలో వాక్యాంత బిందువు ఆప్షన్ 3. నిత్య ఏకవచనముకు ఉదాహరణ. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ ఇనుము. నెక్స్ట్, క్రింది వానిలో సంయుక్తాక్షర పదము పుణ్యము. సంయుక్తాక్షర పదము అంటే పుణ్యము. నెక్స్ట్, క్రింది వానిలో పరుషాలు. క్రింది వానిలో పరుషాలు కచట తప్పులు. నెక్స్ట్, ఏమేమి పదంలో ఉన్న సంధి. ఇది యాడ్ స్కోర్ కింద ఇచ్చారు. ఏమేమి అంటే ఇది ఆమ్రేడిత సంధి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో లేదు కాబట్టి యాడ్ స్కోర్ ఇచ్చారు మనకి. నెక్స్ట్, భానోదయం. భానోదయం పదాన్ని విడదీయండి. భాను ప్లస్ ఉదయం, భానోదయం. నెక్స్ట్, ద్విగు సమాసం అనగా సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది ద్విగు సమాసం. నెక్స్ట్, చిల్లర పదంలో గురువు లఘువులను గుర్తించండి. చిల్లర అనే పదంలో చీ అనేది యాక్చువల్గా లఘు అవుతుంది, కానీ దాని తర్వాత ఉన్న అక్షరం ఇది ద్విత్వాక్షరం కాబట్టి దాని ముందున్న అక్షరానికి గురువు వచ్చి చేరుతుంది. సో ఇది గురువు అవుతుంది, ఇది లఘువు లఘువు. సో గురువు లఘువు లఘువు అంటే ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, జాతరలోని డప్పు చప్పళ్ళు. జాతరలోని డప్పు చప్పళ్ళు ఆకాశాన్ని తాకాయి ఈ వాక్యంలో ఉన్న అలంకారం అతిశయోక్తి అలంకారం. ఎక్కువ ఊహించి చెప్తే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది, అది ఎక్కువగా చేసి చెప్పడం. క్రింది వానిలో సంక్లిష్ట వాక్యం గుర్తించండి. క్రింది వానిలో సంక్లిష్ట వాక్యం గుర్తించండి. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. సంక్లిష్ట వాక్యం అంటే ఒక సామాన్య వాక్యం ఉండి అంటే ఇక్కడ సంక్లిష్ట వాక్యం అంటే సామాన్య వాక్యం ఉంటుంది, సంయుక్త వాక్యము రెండు ఉంటున్నాయి. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. నెక్స్ట్ 55. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకి వస్తాయి? విషయ పరిజ్ఞానం కిందకి వస్తాయి. ఇతివృత్తము, పూర్వగాథలు, విశేషాంశాలు అనేవి విషయ పరిజ్ఞానం కిందకి వస్తాయి. నెక్స్ట్, దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం. ఆప్షన్ 3 శ్రవణం. శ్రవణం అనేది కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త రొబెల్. నెక్స్ట్, క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాల్లో లేనిది. ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. నెక్స్ట్, బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం RTE 2009. సో ఇక్కడితో తెలుగు బిట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.